సో ముహూర్తానికి సంబంధించి కొందరు కొన్ని అభ్యంతరాలు చెప్తున్నారు. అదే మన అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ ముహూర్తానికి సంబంధించి వాళ్ళకున్న డౌట్ ఏంటంటే, శూన్యమాసం కదా, పుష్యమాసము శూన్యమాసం కదండి, ఈ నెల 12వ తారీఖు నుంచి పుష్యమాసం మొదలవుతుంది, మరి ముహూర్తాలు ఉండవు కదా అని. మనకి మాత్రమే, మనము చాంద్రమానం ఫాలో అవుతాం సౌత్ ఇండియన్స్, తెలుగు సంప్రదాయం ప్రకారము ఇది శూన్యమాసం అవుతుంది. కానీ ఉత్తర భారతీయులు ఫాలో అయ్యేది మనకి సౌరమానం, అంటే రవి నుంచి ఫాలో అవుతారు వాళ్ళు, సన్ ట్రాన్సిట్ అవ్వడానికి ఫాలో అవుతారు. సో మకరంలో రవి ప్రవేశించినప్పటి నుంచి మనకి మకర సంక్రమణం తర్వాత నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలైపోతుంది. సో ఉత్తరాయణ పుణ్యకాలము, అసలు ఉత్తరాయణం అంటేనే పుణ్యకాలం అని అర్థము. ఉత్తరాయణ పుణ్యకాలంలో మృగశిర నక్షత్రంలో 22వ తారీఖు మధ్యాహ్నము అభిజిత్ లగ్నంలో, అది కూడాను అంటే యూజువల్గా మనము మధ్యాహ్నం తీసుకునేదాన్ని అభిజిత్ లగ్నం అని అంటారు. అయితే మేష లగ్నములో గురువు డైరెక్ట్గా గురువు ఉన్నప్పుడు ఈ ముహూర్తం అనేది నిర్ణయించడం జరిగింది. నవాంశలో ఉచ్చపట్టిన గురువు ఉండడం. సో దేవాలయాలకి చాలా ఇంపార్టెంట్ గురుబలం.